అమ్మ అనుగ్రహం పొందాలంటే ఆమెను పూజించాలి. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అయితే అమ్మవారి విగ్రహమే లేని ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? దేశంలో అమ్మవారి విగ్రహమూర్తులు కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో మనకు తెలియని విచిత్రమైన శక్తిపీఠాలు కూడా కొలువై ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్ రాష్ట్రంలో అంబాజీ ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం అసలు భక్తులకు కనిపించదు. కానీ పండుగలు, ఉత్సవాల వేళ పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు చేస్తారు. అంబాజీ ఆలయం గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే మౌంట్ అబూ నుంచి సుమారుగా 2 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం అసూర్ కొండల్లో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని అరసూరి అంబ అని లేదంటే అంబాజీ అని కూడా పిలుస్తారు. ఈ అంబాదేవి శక్తి స్వరూపిణిగా భావించే దుర్గమ్మ అంశని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం 51 ఉపశక్తి పీఠాల్లో ఒకటిగా అంబాజీ ఆలయాన్ని చెబుతూ ఉంటారు. ఈ ఆలయాన్ని సతీదేవి హృదయం పడిన ప్రదేశం అని కూడా కథలున్నాయి. ఈ ప్రాంతంలో 2 దేవాలయాలు ఉన్నాయని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయం కాకుండా మరొక ఆలయం కిలోమీటర్ దూరంలో గబ్బర్ కొండపై ఉందని ఇక్కడ వారు చెప్తున్నారు. దీన్ని దేవత నిజ ఆలయంగా పిలుస్తారు. ఈ కొండపై వెలిసిన అమ్మవారిని దర్శించుకోవటం చాలా కష్టంగా ఉండడంతో దంతరాజ్యపు రాజు దేవతను తన రాజ్యానికి వచ్చి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడట. దాంతో అందుకు అంగీకరించిన దేవత రాజుకు ఒక షరతు పెట్టింది. రాజా, నేను అనుసరిస్తూ వస్తూ ఉంటాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తుంది. ఒకవేళ మాట తప్పితే నేను అక్కడే భూస్థాపితం అవ్వటం లేదా అక్కడే వెలుస్తానని రాజుతో చెప్తుంది దేవత. అందుకు రాజు ఒప్పుకుంటాడు. వెంటనే దేవతని తన రాజ్యానికి తీసుకొచ్చే పనిలో పడిపోయాడు. అలా మెల్లగా అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి దేవత పాదాల శబ్దం వినిపించటం లేదని వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అమ్మ అక్కడే భూమిలో పాతికిపోయింది. ఆ ప్రదేశమే ఈ అంబాజీ దేవాలయం అని పురాణ కథనాలు కూడా చెప్తున్నాయి. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి బదులుగా దేవత చిహ్నమైన శ్రీవిస యంత్రం ఉంటుంది. అది కూడా భక్తులకు కనిపించకుండా పూర్తిగా ముసుగుతో కప్పబడి ఉంటుంది. దీన్ని చూసేందుకు భక్తులకు అనుమతి లేదు. కానీ పండుగలు, ఉత్సవ సమయాల్లో ఆలయ పూజారులు ఈ గర్భాలయ విగ్రహాన్ని పోలి ఉండే విధంగా అలంకరిస్తారు. నవరాత్రుల వేళ ఆలయ శోభ మరింత రెట్టింపవుతుంది. నవరాత్రి 9 రోజులు కూడా అంబాజీ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే హారతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. గర్భ అనే జానపద నృత్యాన్ని అద్భుతంగా చేస్తారు. ఈ ఆలయంలో భాద్రపద పౌర్ణమి రోజు నిర్వహించే భదర్వి పూనం ఉత్సవం అతిపెద్ద వేడుక. ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.